ఉద్యమాలకు నాంది పలికిన మహనీయుడు మగ్దుం మొహినుద్దీన్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థి దశ నుంచి ఆయన అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అనతి కాలంలోనే ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించారన్నారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మగ్దుం మొహినుద్దీన్ 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మగ్దుం మొహినుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 1952లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఉపాధ్యాయుల పక్షాన వారి సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. అనంతరం సిపిఐలో చేరి అప్పటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారని తెలిపారు. అంతటితో ఆగకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో ఈయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకితమైన మొహినుద్దీన్ ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించి హక్కుల సాధన కోసం పాటుపడ్డారన్నారు. పలు సమస్యల పరిష్కారానికి సైతం నాంది పలికారన్నారు. నేటి యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొహినుద్దీన్ను ఆదర్శంగా తీసుకుని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ మగ్దుం మొహినుద్దీన్ గారు వారి చిన్నతనం నుండే విప్లవాలకు ఆకర్షితులై వారి విద్యార్థి రంగంలో అదేవిధంగా మొట్టమొదటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే మగ్దుం మొహినుద్దీన్ గారి చొరవ వల్లనే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రాయితీలు కానీ అనేక టీఏ, డిఏ మరి వేతనాలు పెరగడం కానీ వారి చొరవ వల్లనే, వారి త్యాగ ఫలితం వల్లనే ఇవాళ ఉపాధ్యాయులకు ఉపయోగపడ్డది. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో నివసించే పేద ప్రజానికానికి, రైతు దోపిడీకి గురయ్యే పేద ప్రజానికుడుగా ఆయన అండగా ఉండి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి మరి తెలంగాణలో ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని తరిమికొట్టిన మహానాయకుడికి ఇలా 116వ పుట్టినరోజు మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి వారు ఎందరో పుట్టాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి మరి తెలియజేస్తాను. సిపిఐ మహానాయకుడు, మహాకవి 116వ జయంతిని కామ్రేడ్ మగ్దుం మొహినుద్దీన్ 116వ జయంతిని కామ్రేడ్ మగ్దుం మొహినుద్దీన్